హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం ఈజీ, మరి ఒక బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేయడం, అందులోనూ ఫస్ట్ బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. సో ఏం రాయాలి, ఎలా రాయాలి, సో ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ లెక్చర్లో ఒక బ్లాగ్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. అంటే ఎలా రాయాలి అని కాదు, సో ఒక బ్లాగ్ పోస్ట్ని బ్లాగ్లో ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. అందుకోసం మనం మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. సో బ్లాగ్కి సంబంధించిన ఇంటర్ఫేస్లో కనుక వచ్చేసినట్లయితే, సో ఇక్కడ మీకు బ్లాగ్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే, సో ఇక్కడ న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో విజువల్ కంపోజర్ అనేటువంటి ఒక పేజ్లోకి వెళ్తారనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు కంపోజ్ HTML అని చెప్పి 2 టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే జస్ట్ బేసిక్స్తో మనం బ్లాగర్లో బ్లాగ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డెమో పోస్ట్ 1 అని చెప్పి నేను ఇస్తున్నాను. సో మరి కంటెంట్ కావాలి. సో కంటెంట్ ఎలా తీసుకోవచ్చు. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, కొంత డమ్మీ కంటెంట్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికోసం నేను లోరెమ్ ఇప్సమ్ అనేటువంటి ఒక సైట్లోకి వెళ్ళి సో కొంత డమ్మీ టెక్స్ట్ని నేను తీసుకోబోతున్నాను. సో లోరెమ్ ఇప్సమ్ జనరేటర్, సో ఇక్కడ ఉన్నటువంటి వీటిలోంచి నేను కొంత కంటెంట్ని తీసుకుంటున్నాను. సో ఈ మొత్తం కంటెంట్ నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఏదైతే డిస్ప్లే అవుతుందో సో ఆ కంటెంట్ మొత్తం కూడా మీరు సో పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో వీటికి సంబంధించినటువంటి అలైన్మెంట్స్ కానీ లేకపోతే అవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అని కనుక చూసినట్లయితే, సో ఇక్కడ ఒకసారి ప్రివ్యూ చూద్దాం మనం. సో దీని మీద ప్రివ్యూ బటన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి ఆ బ్లాగ్ పోస్ట్కి సంబంధించిన ప్రివ్యూ మన బ్లాగ్లో ఎలా కనిపిస్తుందని మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు బ్లాగ్కి సంబంధించిన పోస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చూసినట్లయితే, సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, సో బోల్డ్ అనే హెడ్డింగ్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా అప్లై అయ్యింది. సో ఇందులో కనుక చూసినట్లయితే మనకి హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, మైనర్ హెడ్డింగ్, నార్మల్ అని ఉంటుంది. సో ఈ హెడ్డింగ్స్ అనేవి ఏంటి అంటే మనకి సో ఒక బ్లాగ్ SEO ఫ్రెండ్లీగా ఉండాలి అంటే అందులో మనం కొన్ని హెడ్డింగ్స్ని అదేవిధంగా సబ్ హెడ్డింగ్స్ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటిలో ఏంటంటే మనకి హెడ్డింగ్స్ అనేవి ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇది వచ్చేసి ఫాంట్. సో ఇందులో మనకి ఏంటంటే 7 టైప్ ఆఫ్ ఫాంట్స్ అనేవి మనకి డిఫాల్ట్గా అవైలబుల్లో ఉంటాయి HTMLలో. సో అదేవిధంగా వచ్చేసి ఏంటంటే ఫాంట్ యొక్క సైజ్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, అదేవిధంగా స్ట్రైక్ త్రూ. సో ఈ ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే బ్లాగ్ యొక్క టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేయడం కోసం యూస్ చేస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి కలర్స్ వేటినైనా కూడా మీరు యూస్ చేయొచ్చు. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం కనుక అప్లై చేస్తే ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. సో తర్వాత ఇప్పుడు కనిపించేది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ అనమాట. సో మ్యాక్సిమం కూడా ఏంటి అంటే ఈ బ్లాగ్ యొక్క కలర్స్ అనేవి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ పెద్దగా ఎవరు ప్రిఫర్ చేయరు. సో ఎక్కడైనా హైలైట్ చేయాలి అనేటువంటి ప్రాసెస్లో ఏంటంటే సో ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఇవి వచ్చేసి ఏంటంటే మల్టీమీడియాకి సంబంధించిన ఇమేజెస్ అనమాట. సో వీటి గురించి మనం ఒక సపరేట్ ట్యూటోరియల్ ఉంది. సో అందులో మనం డిస్కస్ చేసుకున్నాము. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే సో అలైన్మెంట్స్ అండ్ బుల్లెట్స్, నెంబరింగ్స్, సో యానిటేషన్స్, సో ఇలా ఎన్నో ఆప్షన్స్ మనకి ఇందులో ఉన్నాయన్నమాట. సో వీటిని యూస్ చేసుకొని మీరు ఒక బ్లాగ్ పోస్ట్ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఈ ఫార్మాటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏం తెలియదు అనుకుంటే, సో మీరు కనుక వర్డ్ ప్రెస్ని లైక్ MS వర్డ్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు వర్డ్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే సో వర్డ్లో మీరు ఏదైతే మీకు ఫార్మాటింగ్ చేయడం బాగా వచ్చు అనుకో, సో వర్డ్లో మీరు ఏదైతే ఫార్మాటింగ్ చేసుకుంటే ఆ ఫార్మాటింగ్ మొత్తాన్ని కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ కాపీ చేశాను. సో కాపీ చేసిన కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసిన కంటెంట్ని నేను మొత్తానికి కూడా సైజ్ని ఏంటి అంటే సో వచ్చేసి నేను 14 సైజ్ ఇస్తున్నాను. సో 14 సైజ్ మారింది. సో దీని సైజ్ వచ్చేసి 16 ఉంది. సో 16 ఇచ్చాను హెడ్డింగ్ సైజు. సో దీని యొక్క సైజు కూడా నేను 16 ప్రొవైడ్ చేశాను. సో మొత్తం చేంజ్ చేశాను కదా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ 16 అనమాట. సో ఈ విధంగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సంబంధించిన మొత్తం అలైన్మెంట్ కావచ్చు, లేకపోతే స్పేసింగ్ కావచ్చు. స్పేసింగ్ చూడండి. సో స్పేసింగ్ చేంజ్ చేశాను. సో స్పేసింగ్
సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి స్పేసింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం కంటెంట్ మీరు ఏదైతే మోడిఫికేషన్ చేసుకున్నారో మొత్తాన్ని కాపీ చేసుకొని సో మీరు బ్లాగ్ ఏదైతే ఉందో సో దాంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. సో దీంట్లో కనుక మీరు పేస్ట్ చేసేసినట్లయితే ఇవ్వండి ఈ విధంగా మీకు అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూడండి. సో దీనికి దానికి చాలా తేడా ఉంది. సో ఎప్పుడైతే మీరు సో దీన్ని రిఫ్రెష్ చేస్తారో సో ఆటోమేటిక్గా దీని యొక్క అలైన్మెంట్ కానీ లేకపోతే మీరు ఏదైతే మోడిఫికేషన్ చేస్తారో అవన్నీ కూడా ఈజీగా చేంజ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా బ్లాగ్ నుంచి వర్డ్ నుంచి కూడా మీరు సో కంటెంట్ని పోస్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ వచ్చేసి లేబుల్స్ అని కనిపిస్తున్నాయి. సో ఈ లేబుల్స్ అనేవి ఏంటంటే బ్లాగర్లో చాలా ఇంపార్టెంట్. ఒక బ్లాగ్కి కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కేటగిరీస్ని మనం జనరల్గా వర్డ్ ప్రెస్లో అయితే మనం కేటగిరీస్ సపరేట్గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే లేబుల్స్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డెమో అని చెప్పి నేను ఒక ఇది ఇచ్చాను, డెమో పోస్ట్ అని. సో డెమో పోస్ట్ అని చెప్పి నేను సెట్ చేశాను. సో ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది డెమో పోస్ట్ అనేటువంటి కేటగిరీలో సెట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పర్మాలింక్. సో ఈ పర్మాలింక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనరల్గా ఏంటంటే పర్మాలింక్ ఏంటంటే మనం ఇచ్చినటువంటి బ్లాగ్ పోస్ట్ టైటిల్ని బేస్ చేసుకొని అదేవిధంగా డేట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా నేను డన్ చేసేసాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది. సో మీరు కామెంట్స్ ఎలా చేయాలా లేదా సో ఇలాంటివన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో వీటిని నేను డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. సో ఇప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో పబ్లిష్ మీద నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఈ బ్లాగ్ అనేది పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు ఎడిట్ వ్యూ డిలీట్ అనిపిస్తుంది. సో వ్యూ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సో ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీకు పబ్లిష్ అయినటువంటి బ్లాగ్ పోస్ట్ కనిపిస్తుంది అనమాట. మరి ఇప్పుడు ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్ళి చూడండి. సో హోమ్ పేజ్లో ఎలా కనిపిస్తుంది అని. సో చూసారా మీకు హోమ్ పేజ్లో సో జస్ట్ కొంత కంటెంట్ మాత్రమే ఉంచి మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు బ్లాగ్ పోస్ట్లను మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇది గాయస్, ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ యొక్క బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెక్చర్లో మీ బ్లాగ్ పోస్ట్లో ఇమేజెస్ని అదేవిధంగా వీడియోస్ని అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాము. నెక్స్ట్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.